ఓం నమ శివాయ. మనం శివమహాపురాణం అంతర్గతంగా మార్కండేయ చరిత్ర గురించి తెలుసుకుంటున్నాం. నిన్న మనం మృకుండు, మరుద్వతి ఇద్దరూ కూడా సంతానం లేని కారణంగా అవమానాన్ని పొందడం, దానికి వాళ్ళిద్దరూ బాధపడుతూ ఉంటే మృకుండు భార్యతోటి జరిగిందంతా విన్న తర్వాత అన్నాడు, అయ్యయ్యో మరుద్వతి, ఏకకారణానికి ఇద్దరం గురయ్యాం. అక్కడ నాకు బ్రహ్మ మహాసభ ప్రవేశం జరగలేదు. ఇక్కడ నీవు ఋషిపత్నులకు ఆతిథ్యం ఇవ్వలేకపోయావు. మనిద్దరికీ బిడ్డలు లేక గృహస్థాశ్రమమే పాడవుతోంది. నువ్వు సంతానం కొరికే ఏడుస్తున్నావు. సంతానం లేకపోవడం వల్ల ఈవేళ మనం కొన్ని పుణ్యకార్యాలు చేయలేక నేను బాధపడుతున్నాను. దేవి, నువ్వు బాధపడకు. ఈశ్వరుడు ఉన్నాడు. ఆయన రాజకిరీటుడు. ఆయనను ఇంతవాడు అంతవాడు అని చెప్పడం కుదరదు. కారుణ్యామృత వర్షాన్ని కురిపించగలవాడు. నేను ఆ పరమశివుని గురించి తపస్సు చేస్తాను. మంచి కొడుకును కంటాను. నువ్వు బెంగ పెట్టుకోకు. నేను తపస్సుకు వెడుతున్నాను అన్నాడు. అని ఆయన తపస్సు చేసుకోవడం కోసమని బయలుదేరి ఒక మారేడు వనమునందు శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ శివలింగానికి రోజు అర్చన చేస్తూ తపస్సు చేస్తున్నాడు. ఆయన రోజు రోజుకి భోజనాన్ని పరిత్యజిస్తూ, కొన్నాళ్ళు నీళ్లు తాగుతూ, కొన్నాళ్ళు ఆకులు తింటూ, కొన్నాళ్ళు గాలి మాత్రమే పీలుస్తూ ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. మరుద్వతి తపస్సు చేస్తున్న భర్త గారికి అన్నీ అందిస్తూ, తపస్సు చేస్తున్న భర్త క్షేమాన్ని విచారణ చేస్తూ, తాను కూడా ఖాళీ సమయంలో పరమేశ్వరాధరణ చేస్తోంది. ఆ పశుపతిని ఆరాధన చేస్తోంది. ఈశ్వరానుగ్రహం చేత తమకు బిడ్డలు కలిగి తీరుతారనే గొప్ప పూనికతో వాళ్ళున్నారు. అది నమ్మకం అంటే. వీళ్ళిద్దరూ ఇలా తపస్సు చేస్తూనే ఉన్నారు, కానీ శంకరుడు ప్రత్యక్షం అవ్వలేదు. పరీక్షిస్తూ ఉంటాడు కదండి. నారద మహర్షి కైలాసానికి వెళ్ళాడు. కైలాసంలో శంకరుని చూసి, తండ్రి, నిన్ను నమ్మి ఆ దంపతులు ఇద్దరూ తపస్సు చేస్తున్నారు. ఇలా పిలిస్తే అలా పలికేవాడివి. కొంగు బంగారం అని నీకు పేరు. వారిని ఇంకా ఎన్నాళ్ళు పరీక్షిస్తారు అన్నాడు. దానికి శంకరుడు మహర్షికి ప్రత్యక్షమై, నీకు 16 ఏళ్ల వయసు ఉండే కుమారుడు జన్మిస్తాడని వరమిచ్చాడు. కుమారుడు పుట్టాడు. మార్కండేయుడు అని అతనికి పేరు పెట్టారు. ఆ దంపతులు కుమారుడు కూడా పరమేశ్వర భక్తితో కాలం గడుపుతున్నారు. ఇలా గడిపేస్తూ ఉండగా ఒక రోజున నారద మహర్షి అక్కడికి వచ్చాడు. వచ్చి మృకుండ మహర్షిని, ఆయన భార్యని చూశాడు. నారద మహర్షికి ఆ భార్యాభర్తలు ఇరువురు అర్ఘ్యపాదార్ఘ్యులను సమర్పించారు. నారదుడు మృకుండునితో అన్నాడు, మృకుండ, మీ కుటుంబాన్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు తగిన కుమారుడు లభించాడు. కానీ ఒక్క విషయం మీకు జ్ఞాపకంలో ఉందా? ఈ పిల్లవానికి 15వ సంవత్సరం వెళ్ళిపోయి 16వ సంవత్సరం వచ్చేసింది. 16వ సంవత్సరం కూడా కొద్ది రోజులలో అయిపోబోతోంది. 16వ సంవత్సరం పూర్తయిపోయిన పుట్టినరోజు నాడే ఉపద్రవం కూడా వచ్చేస్తుంది. ఇంత మనసు పెంచుకున్నారే ఆ పిల్లవాడి మీద. ఇంత మంచి పిల్లవాడే, ఇంతగా తల్లిదండ్రులను సేవిస్తున్నాడే, ఇంత శివభక్తుడే. ఇలాంటి పిల్లాడిని ఏదైనా జరగరానిది జరిగిపోతే మీరు తట్టుకోగలరా? ఈ పిల్లవాడి ఆయుర్దాయం అయిపోతుంది కదా అన్నాడు. నారదుడు ఈ మాటలు చెప్పగానే మొట్టమొదటి భూమి మీద పడిపోయి ఆవు దూడ కనపడకపోతే అంబావరం చేస్తూ పరిగెత్తినట్టు పిల్లవాడిని తలుచుకుని మార్కండేయ మార్కండేయ అని పిలుస్తూ ఆడుకుంటున్న పిల్లవాడి దగ్గరకు పరిగెత్తి నేల మీద పడి పొర్లిపోతూ గుండెలు పాదుకుని కొద్ది రోజుల్లో వాడు వెళ్ళిపోతున్నాడన్న సత్యాన్ని భరించలేక మరుద్వతి ఏడుస్తోంది. తల్లి కదండి. ఎక్కడైనా పిల్లవాడి క్షేమంగా ఉన్నాడు అని అంటే అది వేరే సంగతి. పిల్లవాడి మృత్యువు మనకంటే ముందు వెళ్ళిపోతోంది అని తెలుసుకున్నది ఎంత బాధపడుతుందండి ఆ తల్లి హృదయం. ఇంత తపోనిష్టాగరిష్ఠుడైన మృకుండు కూడా దుఃఖాన్ని ఓర్చుకోలేక కింద పడి దొర్లి ఏడుస్తున్నాడు. ఇంతలో మార్కండేయుడు గబగబా లోపలికి వచ్చాడు. 16 సంవత్సరాల పిల్లవాడు. అతని తల్లిదండ్రుల్ని, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు. అప్పుడు ఉన్న సత్యాన్ని వాళ్ళు ఎరుకలో పెట్టారు. పిల్లవాడు మాత్రం ఏ విచారము లేకుండా అలా నవ్వుతూ నిలబడి ఉన్నాడు. అప్పుడు నారదుడు, వాడి భక్తి, వాడి విశ్వాసం, వాడి ధృతి, వాడి ధైర్యం చూసారా? మీరు ఏ తపస్సు చేస్తే వాడు పుట్టాడో ఇప్పుడు వాడే తప్పించగల శక్తిలో ఉన్నాడు. అతనే శివుడు, రక్షించి తీరుతాడని పూనికతో ఉన్నాడు. కాబట్టి మీరు కూడా శివార్చనను పెంచండి. మీరు శివానుగ్రహాన్ని, తపస్సును మొదలుపెట్టండి. మొట్టమొదటి వీడిని హిమాలయ పర్వత ప్రాంతాలకు పంపించి అక్కడ కూర్చోబెట్టి తపస్సు చేయమని చెప్పండి. ఏ శంకరుడు వీడినిచ్చాడో ఆ శంకరుడు వీడిని రక్షిస్తాడో రక్షించడో తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ బరువు మీ మీద పెట్టుకోండి. అంటే పిల్లవాడి బాధ్యత అంతా భగవంతుడి మీద పెట్టేయమని ఆయన ఉద్దేశం అన్నమాట. అందుకనే ఇప్పుడు ఈ బరువు మీ మీద పెట్టుకోకండి, వాడి మీద పెట్టేయండి. ఎవరి మీద? పిల్లవాడి మీద. కాబట్టి ఈ గందరగోళం అంతా వాడే చూసుకుంటాడు. ఆయన మీద పెట్టండి, పిల్లవాడని పంపండి అని చెప్పి అన్నాడు.
ఇప్పుడు పరీక్ష ఎవరికొచ్చింది? భక్తుడికి రాలేదు, భగవంతుడికొచ్చింది. అయితే ఈ పిల్లవాడు అంతటి ధృతితో వెళ్ళి అంతటి తపస్సు చేయగలడా? అప్పుడు మార్కండేయుడన్నాడు, నాన్నగారు అసలు ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? దీనిని దాచిపెట్టి ఇన్నాళ్ళ నుండి గుండెలలో కుంపటి ఎందుకు పెట్టుకున్నారు? ఎందుకలా బాధపడతారు? నన్ను రక్షించడానికి రాజకిరీటి ఉన్నాడు. నా ప్రాణాలు తీయడం యమధర్మరాజుకి తరమా? మీ పాదాలకు నమస్కరిస్తున్నాను. నన్ను అనుమతించండి. నేను దీర్ఘాయుష్మంతుడినవ్వాలని ఆశీర్వచనం చేయండి. ఆ శంకరుని గూర్చి తపస్సు చేస్తాను. ఆ మహానుభావుడు నాకు సిద్ధినిస్తాడు. సమస్తమైన భోగాలను ఇస్తాడు. ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఆయుర్దాయాన్ని కూడా ఇస్తాడు. మీరేమీ బెంగ పెట్టుకోకండి. మీరు కూడా శివారాధన చేయండి అని చెప్పి ఆ పిల్లవాడు వెళ్ళిపోయాడు. అది చిన్న పిల్లవాడైనప్పటికీ అంత నమ్మకంతో ఉన్నాడు ఆ పరమేశ్వరుడి మీద. అలా వెళ్ళిపోయి హిమాలయ పర్వత ప్రాంతమందు ఒక శివలింగాన్ని తయారు చేసి దానికి చిన్న దేవాలయం లాంటిది నిర్మాణం చేసుకుని అక్కడ కూర్చుని ఆయన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అద్భుతమైన తపస్సు చేస్తూ 3 వేళలా శివలింగాన్ని ఆరాధన చేస్తూ శతరుద్రీయాన్ని పారాయణ చేస్తూ ఎప్పుడూ శివలింగాన్నే నమ్మి ఆయన శంకరుడే ఇప్పుడు ఈ లింగ రూపాన్న ఉన్నాడు అని నిశ్చల భక్తితో ఆరాధన చేస్తుండగా ఆయన ప్రాణాలను ఉగ్గడించవలసిన సమయం ఆసన్నమైపోయింది. అక్కడ యమలోకంలో యమధర్మరాజు దూతలను పిలిచి మార్కండేయుడికి ఆయుర్దాయం అయిపోతోంది. మీరు వెంటనే పాశాలు పట్టుకుని ఆ ప్రాంతం చేరండి. చేరి మార్కండేయుడి ఆయుర్దాయాన్ని ఆ పాశముల చేతి తీసి పట్టుకుని మళ్ళీ ఈ లోకాన్ని చేరండి అని చెప్పాడు. యమదూతలు అక్కడికి వెళ్ళారు. ప్రాణోత్కమణ కావలసిన సమయం ఆసన్నమైపోయింది. అక్కడ మార్కండేయుడు లోపల శివలింగం దగ్గర కూర్చుని తదేక ధ్యానంతో శివారాధన చేస్తున్నాడు. అలా అతడు శివారాధన చేస్తున్న సమయంలో వచ్చిన యమదూతలు ఆయన మీద పాశం వేయడం కోసమని ఒక్కసారి మార్కండేయుడు ఎక్కడ ఉన్నాడా అని లోపలికి తొంగి చూశారు. అక్కడ ఏ విధమైన కదలిక లేకుండా అలా పరమశివుడి మీద ధ్యానం పెట్టుకుని అదే పనిగా శంకరుణ్ణి ఆరాధన చేస్తూ మనస్సు పరమశివుని యందు లగ్నమైపోయిన మార్కండేయుడు వాళ్ళకి కనిపించాడు. ఆ పిల్లవాని వెంక చూసేసరికి వాళ్ళకి ఒక గొప్ప తేజస్సు కనబడినట్లుగా అయింది. పాశం విసరడానికి వాళ్ళకి భయం వేసింది. భయం వేసి దేవాలయంలా ఉన్న ఆ లోపలికి కూడా వెళ్ళలేకపోయారు. అప్పుడు సృష్టిలోనే ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. ఆ భటులు పాశం వేయడం మానేసి పాశాలను చేతికి చుట్టుకుని యమలోకానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత యమధర్మరాజుకు ఆ పాశాలను ఇచ్చి, మేము ఆ పిల్లవాడి ప్రాణాలని ఉగ్గడించలేకపోయాం. ఆ పిల్లవాడు అపారమైన శివభక్తితో తనలో తాను లీనమై శంకరుని ఆరాధన చేస్తున్నాడు. అటువంటి పిల్లవాని ప్రాణాలని తీయలేకపోయాం అని చెప్పాడు. అప్పుడు యమధర్మరాజుకి ఎక్కడలేని కోపం వచ్చేసింది. సమయానికి ప్రాణాలను తీసేయడం అన్నది ఇంతకాలంగా నేను చేస్తున్న పని. ఒక పిల్లవాడిని చంపడం చేతకాక తిరిగి వచ్చి వాడు శివపూజ చేస్తున్నాడు, వాడిలో చాలా తేజస్సు ఉంది, మేము పాశం వేయలేకపోయాము అని చెప్పడానికి మీకు సిగ్గు వేయడం లేదు? నేనే బయలుదేరి పెడతాను. ఆ పిల్లవాడి ప్రాణాలను ఉగ్గడింపచేస్తాను. ఎవడడ్డొస్తాడో చూస్తాను. శివలింగానికి కాదు కదా, వాడు పూజ చేస్తున్నాడు, శివుడి ఎదురుగుండాను ఉన్నా సరే నేను తీసుకుని వచ్చేస్తాను ఆ ప్రాణాల్ని అని ఇంకా అన్నాడు. ఏ మగాడు నాకు అడ్డొస్తాడో చూస్తానన్నాడు. ఇప్పుడు యమధర్మరాజు నోట అనరాని మాట వచ్చేసింది. వెడతాను, ప్రాణాలు తీసేస్తాను, బయలుదేరుతున్నాను అని చెప్పి గబగబా పాశాలు పట్టుకుని బయలుదేరుతున్నాడు. బయలుదేరుతుంటే నారదుడు ఎదురు వచ్చాడు. వచ్చినవాడు మహర్షి కదా అని యమధర్మరాజు తన దున్నపోతును దిగి వచ్చి అతనికి నమస్కారం చేశాడు. అప్పుడు నారదుడు అన్నాడు, అయ్యయ్యో ఎందుకయ్యా అంత పంతాలకి పట్టింపులకి పోతావు? వాళ్ళకి ఉన్నది ఒక్క పిల్లవాడు, మహర్షి కదా, పిల్లవాడి కోసం ఏడుస్తున్నాడు కదా, తపస్సు చేస్తున్నాడు కదా, అందులో ఇప్పుడు ఆ పిల్లవాడు పరమశివుని మీద ఎంతో పూనికతో ఉన్నాడు కదా, ఆ విషయం నీకు తెలుసు కదా, వాడు మహేశ్వరార్చన యందు లగ్నమైపోయిన మనస్సుతో ఉన్నాడు. నువ్వు కూడా కొంచెం ఆలోచించు. ఇలాంటి పరిస్థితులలో నీవు వెళ్ళి పాశం వేస్తే లేనిపోని ఉపద్రవాలు వస్తాయేమో. పోనీ ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే వచ్చిన బాధ ఏమిటి? అంత తీవ్రమైన తపస్సులో ఉండగా పాశం వేయడానికి నీ భటులే పైబడ్డారని ఊరుకుంటే ఉపద్రవం వచ్చేస్తుందా? నీవు పుత్రభిక్ష పెట్టినవాడు అవుతావు కదా. వాళ్లే భయపడినప్పుడు మళ్ళీ నీవు నేను యముడను అని తొడలు చరుస్తూ ఎవడా మొగాడు నన్ను అడ్డగించేవాడు అని బయలుదేరుతున్నావు అన్నాడు. నారదుడు ఇలా అనేసరికి ఏదో చూసారా, అగ్గిలో ఆజ్యం పోసినట్టుగా యమధర్మరాజుకి ఇంకా కోపం వచ్చేసింది. శివుడా గివుడా ఎవడాపగలడు? నేను వాడి ప్రాణాలని ఉగ్గడించవలసిన సమయం ఆసన్నమైనప్పుడు తీసేయడం నా ధర్మం. వాని ప్రాణాలు తీసి తీరుతాను అని పాశం పట్టుకుని ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆయనకి చిన్న అనుమానం వచ్చింది. ఇంత తేజస్తో ఉన్నాడు, ఇంత లింగార్చన చేస్తున్నాడు, పాశం వెయ్యడమా వద్దా అనుకున్నాడు. అతనిని బహిర్ముఖుడిని చేస్తే పోతుంది కదా అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అన్నాడు,
చేశావు పూజ, ఇక చాలే. నీ పూజకి ఈశ్వరుడు చాలా సంతోషించాడు. నువ్వు వెళ్ళిపోవలసిన సమయం వచ్చేసింది. నీవు మరణాన్ని పొందాలి. బయటికి రా. నేను యమధర్మరాజుని. నీ ప్రాణాలు తీయడానికి వచ్చాను. అదే నీకు మోక్షం. ఇందులో సందేహం ఏమీ లేదు. బయటికి రా అన్నాడు. అప్పుడు మార్కండేయుడు అన్నాడు, ఓరి పిచ్చివాడా, నీకు కూడా ప్రభువెవడో వానిని నేను ఆరాధన చేస్తున్నాను. ఇప్పుడు నేను వానిని ఎందుకు ఆరాధన చేస్తున్నానో తెలుసా? ఈ శరీరంతో ఉండిపోవాలని కోరిన వారు రాక్షసులు. నేను ఈ శరీరంతో ఉండిపోవాలని కాదు, నా తల్లిదండ్రుల కోరిక తీర్చడానికి ఈ శరీరంలో ఉండాలి అని అనుకుంటున్నాను. కొంతకాలం వాళ్ళ ముందు తిరగాలి అని అనుకుంటున్నాను. నేను అలా ఉండేటట్టు చేయమని పరమశివుని ప్రార్థన చేస్తున్నాను. ఆయన నీకు నాకు కూడా ప్రభువే. నేను ఆయనను ఆరాధన చేస్తుండగా నాకు ఫలితం ఆయన ఇవ్వాలి తప్పితే ఫలితం ఇవ్వడానికి నీవెవరు? నువ్వెవరు నా ప్రాణాలు తీయడానికి? నేను మహేశ్వర పూజ చేస్తుండగా నా ప్రాణాలు తీయడం నీ తరమే. నీకు చేతనైతే నా ప్రాణాలు తీయి అన్నాడు. యమధర్మరాజు గారికి ఎక్కడలేని కోపం వచ్చేసింది. నేను ఎంత చెప్పినా నువ్వు వినడం లేదు. శివుడు రక్షిస్తాడు రక్షిస్తాడు అంటున్నావు. పిల్లవాడా, నువ్వు ఈ మూఢ స్వభావాన్ని విడిచిపెట్టిరా అని లోపలికి వెళ్ళి ఆ పిల్లవానికి ఎదురుగుండా నిలబడి తనని చూసి భయపడాలని ఒక భయంకరమైన శబ్దం చేసి చేతిలో మెరిసిపోతున్న ఆ యమపాసాన్ని పైకి తీసి విసిరి ఆ పిల్లవాడి మెడకు వేసి లాగుతున్నాడు. అలా లాగుతుంటే పిల్లవాని కంఠానికి ఉరి బిగుసుకుంటోంది. ఒక పక్క యమపాసం కంఠానికి ఒరుసుకుంటుంటే ఆ పిల్లవాడు భయపడకుండా శివలింగాన్ని కౌగలించుకున్నాడు. ఇక్కడే చాలా ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆయన అన్నాడు, ఆ పిల్లవాడు అన్నాడు, చాలామంది చంద్రశేఖర స్తోత్రం వినే ఉంటారు. అయితే ఈ శ్లోకానికి తగిన అర్థం కూడా తెలుసుకునేటట్టుగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్షమాం, రత్నసానుసరాసనం రజతాద్రి శృంగనికేతనం, సింజినీకృత పన్నగేశ్వరమచ్యుతానల సాయకం, క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం, చంద్రశేఖరమాశ్రయే మమ కింకిరిష్యతి వయ్యమః. నా తండ్రి వెండి కొండ మీద నాట్యం చేస్తూ ఉంటాడు. సమస్త దేవతలు ఆయన నాట్యంలో తోడ్పడుతూ ఉంటారు. నా తండ్రి అంటే పరమేశ్వరుడు, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. ఆయన పాదాలు పట్టి ఉండగా ఈ యముడు నన్నేం చేయగలడు? నేను చంద్రశేఖరుడి పాదాలు పట్టుకుని ఉంటాను. అంతే కదండి. చంద్రశేఖరమాశ్రయే మమ కింకిరిష్యతి వై యమః. చంద్రశేఖరుని ఆశ్రయించున్న నన్ను ఏం చేయగలడు? కింకిరిష్యతి వై యమః, యముడు ఏమి చేయగలడు అని అర్థం వస్తుంది. పంకపాదప పుష్పగంధ పదాంబుజద్వయ శోభితం, ఫాలలోచన జాత పావకదగ్ధ మన్మథ విగ్రహం, భస్మదిగ్ధ కళేభరం భవనాశనం భవమవ్యయం, చంద్రశేఖరమాశ్రయే మమ కింకిరిష్యతి వయ్యమః. ఒంటి నిండా భస్మాన్ని అలుదుకుని తాండవం చేస్తున్నప్పుడు భస్మం రాలుతుండేవాడు మహానుభావుడు, సమస్త దేవతల చేత స్తోత్రం చేయబడేవాడు. ఎవడి పాదాల మీద శిరస్సు వంచి నమస్కరిస్తే ఆయన పాదంలోంచి దేవతల చేత ఋషుల చేత పూజించబడిన పువ్వుల వలన కలిగిన గొప్ప సువాసనలతో పాటుగా ఆయన పాదం నుండి వచ్చే సహజమైన సువాసనలు కలిసి కొత్త సువాసనలు ఉద్భవించి ముక్కుపుటములలోంచి లోపలికి ప్రవేశించి ఆనందపావనం చేత మనస్సు మత్తెక్కిపోతుందో అటువంటి వాడి పాదాలను నేను పట్టి ఉండగా ఈ యముడు నన్నేం చేస్తాడు? యక్షరాజసఖం భకాక్షహరం భుజంగ విభూషణం, శైలరాజసుతా పరిష్కృత చారువామ కళేవరం, శ్వేలనీలగళం పరస్వతధారిణం మృగధారిణం, చంద్రశేఖరమాశ్రయే మమ కింకిరిష్యతి వయ్యమః. ఈ శ్లోకాన్ని ఆధారం చేసుకుని మార్కండేయ వృత్తాంతమే కొత్త మలుపు తిరిగిపోయింది. ఆయన అన్నారు, ఇంత అట్టహాసం చేస్తున్న యముడు కనబడటం లేదు, కంఠం నొక్కబడుతున్నా భయపడటం లేదు. నాకు ఎడమ భాగమందు ప్రకాశించుచున్న మా అమ్మ పార్వతీదేవి కనబడుతోంది. ఆమె సమస్త శక్తి స్వరూపిణి. నువ్వు పాసం వేయడం ఆవిడ అనుగ్రహం, ఈ పాసాన్ని లాగడం ఆవిడ అనుగ్రహం. ఆవిడ చేత సగం శరీరం ఆక్రమించబడిన దయాళువు నా తండ్రి. అటువంటి వాడిని నేను నమ్మి ఉన్నాను. అటువంటి నన్ను ఈ యముడు ఏమి చేయగలడు అన్నాడు. నారదుడు ఈ అష్టకం వింటూనే కైలాసానికి పరిగెత్తాడు. శివ, క్రింద ఏం జరుగుతోందో చూడు. ఇప్పుడు ఒక పిల్లవాడు ఎదురిస్తున్నాడు. ఎందుకు ఎదురిస్తున్నాడో తెలుసా? నేను నా తల్లిదండ్రుల ముందు ఈ ఉపాధితో తిరగాలని అనుకుంటున్నాను. ఇది ఇమ్మని శివుడిని అడుగుతున్నాను. ఆయన ఇస్తాడని నమ్ముతున్నాను. ఇవ్వలేడని నువ్వు తీసేస్తున్నావు.
నిన్ను శరణాగతి చేస్తున్నాడు ఈశ్వర. నీవు కదిలి లోకానికి భక్తి శక్తిని నిరూపిస్తావా? ఇలాగే కూర్చుని శివుడు లేడని లోకానికి చెప్తావా? నీ ఇష్టం, తేల్చుకో. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరం అంధకాంతకమాశ్రితామర పాదపం సమనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కింకిరిష్యతి వయ్యమః భేషజం భవరోగిణం అఖిలాపదామపహారిణం దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం భక్తిముక్తిఫలప్రదం సకలాగ సంఘ నిబర్హణం చంద్రశేఖరమాశ్రయే మమ కింకిరిష్యతి వయ్యమః. తన పూనికను ఆధారాలు చేసి చూపిస్తున్నాడు. ఇంతకు పూర్వం ఒకడు నిరీశ్వర యాగం చేశాడు. శివుడు ఏమి చేయగలని ఇలాగే ప్రలాపించాడు. శివుడు స్వయంగా వెళ్లకుండా ఇలా ప్రలాపించిన వాడి కుత్తుకు కత్తిరించాడు. దక్షయజ్ఞంలో కదండి. జట ఒక్కదానిని తీసుకొడితే వీరభద్రుడు పుట్టాడు. అటువంటి వాడిని నేను నమ్మి ఉన్నాను. ఆయన ఉండగా నువ్వేం చేయగలవు అన్నాడు ఇతను, ఈ పిల్లవాడు. భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరిదంబరం సర్వభూతపతిం పరాత్పరమప్రమేయ మనుత్తమం సోమవారణభూహతాసన సోమపాన నిఖిలాకృతం చంద్రశేఖరమాశ్రయే మమ కింకిరిష్యతి వయ్యమః. నాకెందుకు కనపడాలని అనుకుంటున్నావేమో శివ. శంకరుడు భక్తుల పట్ల వాత్సల్యం ఉన్నవాడు. నేను నమ్మాను అంతే. వాత్సల్యంతో వచ్చి తీరుతావు నువ్వు. ఈ విషయాన్ని ఆ పిల్లవాడు యముడికి తెలిసేటట్టుగా చెప్తున్నాడు. విశ్వసృష్టి విధాయనం పునరేవ పాలన తత్పరం సంహరంతమపి ప్రపంచమశేషలోక నివాసినం క్రీడయంతమహర్నిశం గణనాథయూథ సమన్వితం చంద్రశేఖరమాశ్రయే మమ కింకిరిష్యతి వయ్యమః. ఓ విశ్వమన్నందున ఓ యముడా, సమస్తమును సృష్టించేవాడు నా తండ్రి, నిలబెట్టినవాడు ఆయన. చిట్ట చివరకు నిన్ను నన్ను లోకాలను లోపలికి తీసుకోగలిగిన వాడు కూడా ఆయనే. ఆయన ప్రభువు, నీవు కూడా ఆయన కింకరుడివి. కింకరుడువైన నీకు ఆయనను నేను స్తోత్రం చేస్తుండగా నా ప్రాణాలు తీసే అధికారం ఎక్కడుంది స్వామి నీకు? నా తండ్రి ఈ ప్రపంచానంతటినీ సంహరించగల సమర్థుడు. త్రిశూలం పట్టుకుని వచ్చాడంటే నీ బ్రతుకు బయటపడిపోతుంది. నీవు నన్నేం చేయగలవు అని అడిగాడు. ఇలా అడుగుతూ ఇక కంఠం జీరబోతూ అష్టకంలో 8వ శ్లోకం చెప్పి నా తండ్రి పాదాలను పట్టుకుంటున్నాను అని శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. కౌగిలించుకోవడంలో కంఠానికి పడిన పాసం శివలింగానికి తగిలింది. అంతే, ఒక్కసారి శివలింగం పెటిల్లోనే పేలిపోయింది. వామార్ధ భాగమునందు పార్వతీదేవితో ఒక్కసారి శంకరుడు ఆవిర్భవించి తన ఎడమకాలి పాదంతో యమధర్మరాజు వక్షస్థలం మీద ఒక్క తన్ను తన్నేటప్పటికీ యమధర్మరాజు నేల మీద విరుచుకుపడిపోయాడు. అప్పుడు శివుడు తన చేతిలోని త్రిశూలంతో ఒక పోటు పొడిస్తే యముడు మరణించాడు. మరణిస్తే ఇంతటి మార్కండేయుడు, ఇంత భక్తి ప్రార్థన చేసినవాడు ఏమి నా స్వామి యొక్క కారుణ్యం అని తెల్లబోయాడు. నిజానికి ఎవరినైనా తన్నవలసి వస్తే కుడికాలితో తన్నుతారు, కానీ ఇక్కడ శివుడు యముడిని ఎడం కాలితో తన్నాడు. ఇక్కడ ఎడం పాదం ఎందుకు లేచింది? వామార్థ భాగం నందు పరమేశ్వరు ఉంది. ఏరా, నువ్వు చేసిన ధూర్తతనానికి నీ పాసం ఆ పిల్లవాడి శివలింగాన్ని కౌగులించుకోవడంలో మా వారికి తగిలింది. నువ్వు గొప్ప అపచారం చేశావు కాబట్టి ముందు ఎగిరిపోయేటట్టు ఎడం పాదం అంటే అమ్మవారి పాదంతో తన్నిందనమాట. అమ్మవారు తన్నింది. యముడు కింద పడిపోయిన తర్వాత త్రిశూలం మొన అప్పుడు తగిలింది. లోకాన్ని చంపే యముడు చచ్చిపోయాడు. శివానందరహిలో శంకరాచార్యులు వారు అన్నారు, వక్షస్థాడవన మంతకస్య కఠిన పస్మార సంవర్ధనం భూభృత్ పర్యటనం సమత్పురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వందస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు. స్వామి, ఆనాడు యమధర్మరాజు వక్షస్థలం మీద మీ పాదాన్ని ఎత్తిపెట్టి తన్నినప్పుడు నీ పాదం ఎంత కందిపోయిందో. శ్రీశైల క్షేత్రం ఎక్కడ చూసినా ఓషధులు, రాళ్ళు, ముళ్ళు, పొదలు, వాటి మీద తిరుగుతూ ఉంటావు కదా, నీ పాదాలు ఎంత సొక్కుపోయాయో. 2 మణిపాదకులు ఇస్తాను, వేసుకో తండ్రి. నా మనస్సునే మణిపాదకులుగా నీకు సమర్పించుకుంటాను, అవి తొడుక్కో అన్నాడు. మన కోసమని అవకాశం దొరికితే చాలు శంకరాచార్యులు వారు వారి మనస్సు తీసుకువెళ్ళి అక్కడ పెట్టేస్తూ ఉంటుంటారు. మనం ఇంట్లో ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ఉండాలి. దీనికి ఫలశ్రుతి సాక్షాత్తు పరమశివుడే చెప్పాడండి. ఈ చంద్రశేఖర స్తోత్రం కనుక మనం చదువుకుంటే చాలా చాలా ఆయుర్దాయానికి మంచిది. కాబట్టి ఈ శ్లోకానికి తగిన
ఫలశ్రుతి ఏమిటి, ఆయన చెప్పింది ఏమిటి అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రశేఖర అష్టోత్తరం నిత్యము కుదిరితే నిత్యం, కనీసంలో కనీసం ప్రతి సోమవారం తప్పకుండా చదువుకోండి. ఇప్పుడు అర్థం కూడా తెలిసింది కాబట్టి చదువుతూ ఉంటే మనకి ఇంకా చాలా అందంగా ఉంటుంది, చాలా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఈ శ్లోకాన్ని నిత్యము చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి రేపు ఈ శ్లోకానికి ఫలశ్రుతి ఏమిటి, పరమేశ్వరుడు చెప్పింది ఏమిటి అన్నది కూడా తెలుసుకుని మిగిలిన విషయాన్ని తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.